వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బుట్ట రేణుకు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ ప్రజల సమస్యలను ప్రస్తావించారు. కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఎడాపెడా మున్సిపల్ పన్నుల్లో అదనంగా 18% జీఎస్టీని వసూలు చేయడం వల్ల చిన్న వ్యాపారులు, పేద మధ్యతరగతి కుటుంబాలు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను, షాపు అద్దె, కుళాయి పన్ను వంటి అనేక రకాల స్థానిక పన్నులు వసూలు చేస్తున్నప్పుడు వాటిపై 18% జీఎస్టీని కూడా అదనంగా చెల్లించాల్సి వస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీపై తగ్గింపులు ప్రకటించినప్పటికీ ఎమ్మిగనూరు మున్సిపల్ పరిధిలో మాత్రం పాత విధానం మారక ప్రజలకు ఆదాయం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ మున్సిపల్ పన్నుల వసూళ్లపై జీఎస్టీని 18% నుండి కనీసం 5% తగ్గిస్తే మాత్రమే ప్రజలకు నిజమైన ఉపశమనం కలుగుతుందని డి నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. దీనివల్ల పేద చిన్న వ్యాపారులు, అద్దెకు ఉన్న షాపుదారులు, గృహ యజమానులు కొంతమేర భారం నుండి బయటపడుతున్నారని అన్నారు. ఈ తగ్గింపును అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ కి, మున్సిపల్ చైర్మన్ కి సమావేశంలో ప్రాధాన్యతతో కూడిన చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందించిన ఉపశమనం నేరుగా చేరేలా స్థానిక సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని డి నజీర్ అహ్మద్ పునరుద్ఘాటించారు. ప్రజలకైతేనేమి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించి మంచి పని చేశారు అధ్యక్ష, సంతోషం. కానీ మన మున్సిపాలిటీలో దాదాపుగా 200 షాప్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే కుళాయి గుత్తాలు కట్టాలన్నా, అలాగే మరి ఇంటి గుత్తాలు కట్టాలన్నా కూడా జిఎస్టీ వేస్తున్నాం అధ్యక్ష. 18% జిఎస్టీ వేస్తూ మనం వసూలు చేస్తూ గవర్నమెంట్కి ఆదాయం తీసుకుని వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి వారికి భారం పడుతుంది అధ్యక్ష. కాబట్టి జిఎస్టీ కూడా మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి షాప్స్కి అయితేనేమి, ఆ షాప్స్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది లేకుండా, వారికి ఇబ్బందులు గురి కాకుండా చూసుకోవాలని, అలాగే 18% ఉన్నటువంటి జిఎస్టీని 5% తీసుకురావాల్సిందిగా మరి ప్రతిపాదన చేయాల్సిందిగా మీ తరఫున కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. పెట్టుకొని వాళ్ళకు కూడా 5% జిఎస్టీ ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు కూడా వ్యాపారస్తులు అధ్యక్ష, చాలా మంది బీద వాళ్ళు